వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటున్నారు, లేకపోతే డేటా అనలిస్ట్గా జాబ్ చేద్దాం అనేసి అనుకుంటుంటారు. ఓకే, సో ఎందుకంటే ప్రజెంట్ బూమింగ్లో ఉంది కదా, అందుకోసం అట డేటా అనలిటిక్స్ ఫీల్డ్ ఎస్పెషల్లీ. సో గైస్, ఈరోజు పర్టికులర్ వీడియోలో మీకు యూజ్ అయ్యే ఒక కంటెంట్ అయితే మీకు అయితే చెప్పబోతుంది అనమాట. ఎస్పెషల్లీ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే ఒక టాప్ ఎంఎన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వర్చువల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేశారని చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఈ యొక్క వర్చువల్ ప్రోగ్రామ్లోని వాళ్ళు చెప్పేది ఏంటంటే, సో మోస్ట్ పాపులర్ టూల్ ఉంది కదా మనకి, డేటా విజువలైజేషన్ టూల్, సో పవర్ బిఐ. ఈ పవర్ బిఐ మీద సో వీళ్ళైతే ఒక ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేశారనమాట. అంటే కొద్దిగా ఇంటరాక్టివ్ సెల్ఫ్ పేస్డ్గా ఉండేటట్టు మనం వర్చువల్గా చేసుకోవచ్చు. ఆ యొక్క ప్రోగ్రామ్ కనుక మీరు కంప్లీట్ చేస్తే, అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ తీసుకొని దాన్ని ఎలా అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసిన తర్వాత ఇన్సైట్స్ అసలు ఎలా తీయాలి. ఈ పవర్ బిఐ టూల్ అనేది డేటా విజువలైజేషన్ టూల్ కదా, సో ఒక డేటాని ఎలా విజువలైజ్ చేయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది పవర్ బిఐ యూజ్ చేసి చేస్తుంటారు. సో ఫేమస్ టూల్. సో పవర్ బిఐతో పాటుగా మనకి ట్యాబ్లు కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ చాలా ఎక్కువ కంపెనీస్ పవర్ బిఐ అడుగుతున్నారు ఇప్పుడు ఎక్కువ. ఓకే, సో అందుకే ఈ యొక్క పట్ల వీడియో అయితే చేస్తున్నాను. ఈ ప్రైస్ వాటర్ హౌస్ కూప్స్ వాళ్ళు ఏం చేశారంటే, సో పీడబ్ల్యూసీ వాళ్ళు ఏం చేశారంటే, సో ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశారన్నమాట. ఈ యొక్క ప్రోగ్రామ్కి మీరు ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, మీరు స్టూడెంట్స్ అయినా, సో జాబ్ సీకర్ అయినా సరే చక్కగా అయితే అప్లై చేసుకొని ఎన్రోల్ చేసుకొని బ్రహ్మాండంగా అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, వన్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ యొక్క సర్టిఫికేట్ చాలా వ్యాలిడ్. ఆ యొక్క సర్టిఫికేట్ మీకు రెజ్యూమ్లోని, లింక్డ్ఇన్ ప్రొఫైల్లోని నీట్గా షేర్ చేసుకున్నారంటే, సో పవర్ బిఐ అంటే డేటా అనలిస్ట్ జాబ్స్కి మీరు ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి చాలా వరకు యూస్ అవుతుంది, మిస్ అవ్వద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ నుంచి అయితే చక్కగా అయితే యాక్సెస్ అయితే చేయండి. విధే టెక్కీ పేజ్లో మొత్తం డీటెయిల్స్ అన్ని నీట్గా ఉంటాయి. సో అక్కడ అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. చూడండి, మనకి పీడబ్ల్యూసీ నుంచి పవర్ బిఐ మీద వీళ్ళైతే ఒక ఎక్స్పీరియన్స్, వర్చువల్ కేస్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేస్తారు. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ, ఏమీ ఒక్క రూపాయి కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో గైస్ చూస్తే మనకి దిస్ వర్చువల్ కేస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఫ్రీ ఫర్ స్టూడెంట్స్. అంటే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నా, లేకపోతే జాబ్ సీకర్ అయినా, మీరు యాజ్ ఏ స్టూడెంట్గా రిజిస్టర్ అవుతే చాలు, మీరు చక్కగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది సెల్ఫ్ ఫేస్ ఉంటుంది. సో 5 to 6 hours మన యొక్క వర్చువల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ అని కూడా మనం అయితే అనుకోవచ్చు. సో ఈ యొక్క ప్రోగ్రాంలో కనుక మనం చేసుకొని కంప్లీట్ చేస్తే మనం చక్కగా సర్టిఫికేట్ కూడా మనం అయితే అర్న్ చేయొచ్చు. ఓకే, అసలు ఈ యొక్క ప్రోగ్రామ్ అసలు ఏంటి, జనరల్గా మనకు తెలుసు కదా, పీడబ్ల్యూసీ అనే కంపెనీ అసలు ఏంటి. సో వీళ్ళకి ఒక అకాడమీ ఉందన్నమాట. సో వీళ్ళకి అకాడమీలో ఏం చేస్తారంటే డిఫరెంట్ టెక్నాలజీస్ మీద సో ఇలాంటి కోర్స్ అవి డిజైన్ చేస్తుంటారు. డైరెక్ట్గా పీడబ్ల్యూసీ యొక్క ఎంప్లాయీస్ తోటే డిజైన్ చేస్తారన్నమాట ఈ కోర్సెస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చూడండి, మనకి ఒక ఎగ్జాంపుల్గా క్రిస్టోఫర్ షెరర్ అనేసి, సో ఇతని యొక్క వీడియో చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో పీడబ్ల్యూసీ యొక్క ఇన్సైట్స్ అసలు ఎలా ఉన్నాయి, స్విట్జర్లాండ్ నుంచి అయితే మనకైతే ఈ యొక్క కోర్స్ని అయితే డిజైన్ చేస్తారని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం అసలు ఈ యొక్క ప్రోగ్రామ్కి అసలు ఫస్ట్ ఎన్రోల్ అవుతాం. సో ఫస్ట్ మనకు ఒక వెల్కమ్ వీడియో అయితే వస్తుంది. ఆఫ్టర్ దట్ ఫ్యూ టాస్క్స్, ఇక్కడ చూడండి మనకి టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారన్నమాట. ఆ టాస్క్ అసలు ఎలా కంప్లీట్ చేయాలనేసి, తర్వాత మనకి కొన్ని రీసోర్స్ ఇచ్చి వర్క్ ఇస్తారు. మనకి వర్క్ అయితే కంప్లీట్ చేసి ఆఫ్టర్ దట్ వర్క్ని అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత షేర్ యువర్ సర్టిఫికేట్, అంటే మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఒకవేళ వర్క్ కనుక ప్రాపర్గా ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ మీరు బ్రహ్మాండంగా షేర్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రొఫైల్లో. ఓకే, వాట్ యూ విల్ లెర్న్, మీరు ఈ యొక్క ప్రోగ్రామ్లో అసలు ఏమి నేర్చుకుంటారంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్, దేనికంటే ప్రాక్టికల్ స్కిల్స్, అంటే మొత్తం ఒక టాస్క్ని అసలు ఎలా వర్క్ చేయాలనేసి, సో ప్రాక్టికల్ స్కిల్స్ మీద మీకు అయితే ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. సెల్ఫ్ రిఫ్లెక్షన్ మీద. సో కాల్ సెంటర్ ట్రెండ్స్, ఇక్కడ చూసారా కాల్ సెంటర్ ట్రెండ్స్, ఎందుకంటే కాల్ సెంటర్లో చాలా ఎక్కువ డేటా మనకి జనరేట్ అవుతుంది కదా, ఆ డేటాని విజువలైజేషన్, అంటే కస్టమర్ డేటాని విజువలైజ్ చేయడం ఎలాగా, సో ఏజెంట్ బిహేవియర్ని విజువలైజ్ చేయడం ఎలాగా అనేసి మనకైతే ఉంటుందట. సో డిఫైనింగ్ కేపీఏస్, పవర్ బిఐ డాష్ బోర్డ్స్ అసలు ఎలా ఉంటాయని కూడా మీకు అనేది చెప్తారట. సో కస్టమర్ రిటెన్షన్, సో కస్టమర్ డెమోగ్రఫిక్ అండ్ ఇన్సైట్స్ అసలు ఎలా తీయాలి అన్నది, అంటే ఆ కస్టమర్ కాల్ సెంటర్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు కాబట్టి, సో ఇవన్నీ కూడా మనకు చెప్తారు. పవర్ బిఐ ఇన్సైట్స్ అండ్ యాక్షన్స్ అయితే ఉంటాయి. డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్లోని మనకి చూస్తే, సో జెండర్ బ్యాలెన్స్ ఎగ్జిక్యూటివ్ సూట్ మీద మనకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది. మొత్తం అన్ని కేపీఎస్ ఎన్ని ఉంటాయి పవర్ బిఐ డాష్ బోర్డ్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. 5 to 6 hours ఉంటుంది ఈ యొక్క వర్చువల్ కేస్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. సో తప్పకుండా అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సింపుల్ ఈ యొక్క ప్రోగ్రామ్ రిజిస్టర్ చేసుకోవడం కోసం రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఒక సైన్ అప్ అయితే అడుగుతుంది. సో చాలామంది ఫోరేజ్ అనే ఒక వెబ్సైట్లో మనం చాలామంది అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ యూస్ చేసి మీరు చక్కగా అయితే లాగిన్ అయిపోయి చక్కగా సైన్ అప్ అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు అయితే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట. సింపుల్ మీరు కంటిన్యూ విత్ గూగుల్ మీద ఇచ్చేసి ఒక గూగుల్ అకౌంట్ మనకి సెలెక్ట్ చేసుకున్నారంటే సరిపోతుంది. జీమెయిల్ ఇక్కడ అన్ని మొత్తం అన్ని చెక్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసేయండి. టిక్ బాక్స్ ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్ చేసుకోండి. లేకపోతే ఇన్ కెరియర్ అయితే ఇన్ కెరియర్ కూడా, అంటే మీరు క్లోజెస్ట్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మీరు ఇక్కడ కెరియర్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. నేను
సింపుల్గా యూనివర్సిటీని పెట్టేస్తాను, కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది. వెంటనే మనకైతే రీడేట్ అయితే అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ ఫ్యూ డీటెయిల్స్, నార్మల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అని ఇచ్చేసి సో నెక్స్ట్ మీకు ఇచ్చేసి కంటిన్యూ అయితే చేసేయండి. సో తొందరగా ఇది సెల్ఫ్ బేస్డ్ కాబట్టి సో కంప్లీట్ అయిన తర్వాత మీరు సర్టిఫికేట్ కూడా ఎర్న్ చేయొచ్చు. మంచి ఆపర్చునిటీ. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కాబట్టి అక్కడ నేను చేస్తే తొందరగా అయితే యాక్సెస్ అయితే చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.